నేను ఐఫిల్ టవర్ ఎగ్జాక్ట్ సెంటర్లోకి వెళ్తున్నాను. ఆ సెంటర్లో చూద్దరు కానీ ఎలా ఉందనేది. ఇది ఎగ్జాక్ట్ సెంటర్. ఎవరైనా ఈఫిల్ టవర్ బయట నుంచి చూపిస్తారు, లోపల నుంచి చూపిస్తారు, నేను మధ్యలో చూపిస్తున్నా. ఫైనలీ లెవెల్ 3లోకి వచ్చేసాము. ఈఫిల్ టవర్లో సూపర్గా ఉంది. 900 feet అబవ్ ద గ్రౌండ్ లెవెల్. ఇది సిటీ వ్యూ అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాలెస్ ఆఫ్ వర్సాయిలో ఉన్నాము. సో ఈ ప్యాలెస్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యాలెసెస్ ఆఫ్ యూరోప్. లూయిస్ ద 15 కింగ్ ఇతను అండ్ క్వీన్ అక్కడ కనిపించింది కదా. సో వీళ్ళిద్దరికి మధ్యలో 10 సంవత్సరాల్లో 10 మంది పిల్లలు పుట్టారంట. క్వీన్స్ యొక్క బెడ్రూమ్, 14th కింగ్ లూయిస్ ద 14, లూయిస్ ద 15 అండ్ లూయిస్ 16 యొక్క కింగ్స్ యొక్క వైఫ్స్ యొక్క బెడ్రూమ్. క్వీన్స్ బెడ్రూమ్ హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఈఫిల్ టవర్ ఎక్కబోతున్నా. సో ఈఫిల్ టవర్ ఎక్కడానికి వెళ్ళబోతుంటే ఇక నాకు శాండ్ ఆర్టిస్ట్ ఒకతను కనిపించాడు. ఎంత బాగా చేశాడు చూడండి. ఈఫిల్ టవర్లో 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో లెవెల్ 3లో మనకు టాప్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంట్రీ ఉంది. ఈ ఎంట్రీలోంచి ఎంటర్ అయ్యి ఈఫిల్ టవర్ లోపలికి ఎక్కబోతున్నాం. ఈఫిల్ టవర్లో మల్టీ లెవెల్ చెక్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 పోర్ట్ లెవెల్ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇది టెర్రరిస్ట్ హిట్ లిస్ట్లో ఉందంట. అందుకని చాలా సేఫ్టీ కోసం అనేది చాలా సెక్యూరిటీ చెక్స్ అనేవి జరుగుతాయి. సో ఫస్ట్ లెవెల్ సెక్యూరిటీ ఇది. దీని తర్వాత పైకి వెళ్తాం. సో మొత్తానికి ఐఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసా. ఇది మల్టీ లెవెల్స్లో ఎలా ఉంది చూడండి. కింద నుంచి చూస్తుంటే లిటరలీ ఒక ఇనుప కడ్డీలానే ఉంది. కాకపోతే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా రాత్రి అయితే. నైట్ టైం చాలా బాగుంది. డే టైం మాత్రం ఇనుప కడ్డీలు ఒకదాని మీద ఒక కడ్డీ పెట్టినట్టే ఉంది. ఇప్పుడు నేను ఐఫిల్ టవర్ ఎగ్జాక్ట్ సెంటర్లోకి వెళ్తున్నాను. ఆ సెంటర్లో చూద్దరు కానీ ఎలా ఉందనేది. ఇది ఎగ్జాక్ట్ సెంటర్. సో మనకి కింద నుంచి అయితే ఏం కనిపించట్లేదు. ఇదంతా అబ్జర్వేటరీ డెక్ అనుకుంటా. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉందనేది చూసుకుందాం. ఒక ఇనుప కట్టడం ప్రపంచంలోనే ఒక వింతగా ఉండి అసలు ఎన్ని సంవత్సరాల పాటు దీన్ని అట్రాక్ట్ చేయడం అంటే ఎంత గ్రేట్ కదా. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ప్రాఫిటబుల్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ప్రపంచంలో ఇది చూడడానికి వచ్చినంత మంది ఎవరు అంటే డబ్బులు కట్టి మరి వచ్చినంత మాన్యుమెంట్ ఇంకోటి ఏది లేదంట. ఎవరైనా ఈఫిల్ టవర్ బయట నుంచి చూపిస్తారు, లోపల నుంచి చూపిస్తారు, నేను మధ్యలో చూపిస్తున్నా. సో ఈఫిల్ టవర్ ఇంకా ఎక్కలేదు మనము. టవర్ ఎక్కిన తర్వాత చూసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నాను ఇప్పుడు. నా నెత్తి మీద ఈఫిల్ టవర్ ఉంది. వెదర్ ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందంటే నిన్న రాత్రంతా వర్షం. సో మనము లైట్ ఎఫెక్ట్లో చూసుకున్నారు కదా, నైట్ ఎఫెక్ట్లో లైటింగ్స్ తోటి నిన్న వర్షం, ఈరోజేమో విపరీతమైన చలి. అసలు చాలా చల్లటి గాలి వస్తుంది. సో అందరూ ప్రతి ఒక్కరు అందుకే ఫుల్ ప్యాక్ అయిపోయి వచ్చారు. నిన్న ఉదయం వరకేమో బాగా ఎండ ఉండింది, ఇప్పుడేమో అందరూ ఫుల్లీ ప్యాక్డ్. ఎందుకంటే నేను కూడా ఒక షర్ట్ మీద ఇంకో జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది, అంత చలి ఉంది. ప్రస్తుతానికి ఈరోజు మేము ఇప్పుడు అక్షయ్తో పాటు ఉన్నాము. అక్షయ్ది ఈరోజే 10th బర్త్డే సెలబ్రేట్ చేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు లెవెల్ 1 ఆఫ్ ఐఫిల్ టవర్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మేము లిఫ్ట్ తీసుకొని లెవెల్ 2 ఆ తర్వాత లెవెల్ 3కి వెళ్ళాలి. ఇది మోనోరైల్ లాగా ఉంది ఇది. సో మోనోరైల్ లాంటిది లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ లాంటి అది ఎక్కి మోనో ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఈ లిఫ్ట్లా లేదు, ముంబై లోకల్ ట్రైన్ ఎక్కినట్టుంది. మొత్తం కిక్కిడిసిపోయింది మొత్తం జనాలతోటి. మా ఒక్క టీమే కాదు, మా టీం 39 మందే కాకుండా ఇంకో పక్క టీం ఇంకో 50 మంది, దాదాపు 80 మంది ఎక్కారు ఇది. సో అంత పెద్దగా ఉంది. కాకపోతే ముంబై లోకల్లో తోసుకున్నట్టు తోసుకోవాల్సి వస్తుంది. సో ఇది మోనోరైల్ మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 2 దాకా వెళ్తుంది అనమాట. ఇది ఐఫిల్ టవర్ చాలా పెద్ద లిఫ్టే ఉంది. కాకపోతే ఇది ఏంటంటే మనకి మోనోరైల్ వెళ్ళినట్టు పొడవులో వెళ్తుంది అనమాట. ఇంక్లైన్డ్గా వెళ్తుంది మోనోరైల్ అనేది. ఇగో బయలుదేరుతుంది, ఇంక్లైన్డ్ వేలో వెళ్తున్నాం. వావ్ బ్యూటిఫుల్. సో దీనికి స్టెయిర్ కేస్ కూడా ఉంది. లెవెల్ 2 వరకు స్టెయిర్ కేస్ కూడా ఉంది. లెవెల్ 3కి మాత్రం ఓన్లీ లెఫ్ట్ అనమాట. సో లెవెల్ 2 వరకు ఇలా ఇంక్లైన్డ్ వే అండ్ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. వావ్ బ్యూటిఫుల్.
ఫ్యాబులస్ ఫ్యాబులస్ ఫ్యాబులస్. లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్తున్నాము. ఇంకా లెవెల్ 2 దాకా కూడా స్టెప్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. స్టెప్స్ అండ్ ఎలివేటర్. మనం ఎలివేటర్లో వెళ్తున్నాము. యూ కెన్ సీ ద ఎంటైర్ సిటీ ఆఫ్ ప్యారిస్. ఎస్, లెవెల్ 2కి ఎంటర్ అయిపోయాం. బయటకు వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చేంజ్ ఓవర్ అవ్వాలన్నమాట థర్డ్ లెవెల్ వెళ్ళడానికి. ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచే సిటీ మొత్తం కనిపిస్తుంది. సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇంకా లెవెల్ 3కి వెళ్ళిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే చలితో మాత్రం టార్చర్ ఉండేలా ఉంది. లెవెల్ 2 నుంచి ప్యారిస్ సిటీ వ్యూ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నిన్న మనం ఆల్రెడీ ఎక్కిన బోట్స్, బ్రిడ్జెస్, సిటీ అంతా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ టెలిస్కోప్ కూడా ఇచ్చారు చూడటానికి. యాక్చువల్ సిటీ సెంటర్ అయితే అక్కడ ఉంది. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి లెవెల్ 3కి వెళ్దాం. ఇప్పుడు లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి వెళ్ళడానికి మళ్ళీ ఇంత పెద్ద క్యూ ఉంది. ఎవర్రా మీరంతా అని అలా అనిపిస్తుంది. ఎప్పుడు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మొత్తం ఎంటైర్ క్యూతో నిండిపోయింది, జనాలతో నిండిపోయింది. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందనేది చూద్దాము. చలి మాత్రం చంపేస్తుంది, ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది చలి అనేది. నెవర్ ఎండింగ్ క్యూలా ఉంది. ఇప్పటికే దాదాపు అరగంట దాటిపోయింది మేము లైన్లోకి వచ్చి. సో సెకండ్ ఫ్లోర్ వరకైనా మనకి తొందరనే వచ్చాం, కానీ లెవెల్ 3కి వెళ్ళడానికి మాత్రం చాలా టైం పడుతుంది. అక్కడ ఉంది ఎలివేటర్. ఇంకో 10 నిమిషాలు బట్టి వచ్చాము. లెవెల్ 3కి వెళ్ళి చూసుకుందాం. తనకి లిఫ్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసాము. రీస్కానింగ్ చేశారు టికెట్ని. థర్డ్ ఫ్లోర్కి లెవెల్ 3కి మనకి టికెట్స్ ఉందా లేదని చెక్ చేసుకొని లోపల పంపిస్తున్నారు. ఇక్కడ ఎలివేటర్ ఉంది. ఈ ఎలివేటర్లో పైకి వెళ్ళాలి లెవెల్ 3కి. మా పిన్ని క్వీన్ ఎలిజబెత్ లా తయారైంది. మనకి ఇక్కడ 4 ఎలివేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి, దాని ఆపోజిట్ ఒకటి, ప్లస్ అటువైపు 2, మొత్తం 4 లిఫ్ట్స్ ఉన్నాయి. 4 లిఫ్ట్స్లో ఒక్కొక్క దాంట్లో దాదాపు 10-12 మంది పడుతున్నారు. సో ఒకసారి దాదాపుగా 50 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట లిఫ్ట్లో. లెవెల్ 3లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కంప్లీట్ సిటీ వ్యూ అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్యాబులస్. 900 ఫీట్ హైట్ దాకా వెళ్తుంది. సో అక్కడ నుంచి మనం వ్యూ అనేది చూసుకోవచ్చు. మొత్తం ఐరన్ స్ట్రక్చర్ మధ్యలోంచి వెళ్తున్నాం కదా. సో ఐరన్ స్ట్రక్చర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఓకే, వీఆర్ అబౌట్ టు అరైవ్ అనుకున్నాను, కానీ కాదు. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. వెళ్తూనే ఉంది. ఓకే, ఇంకా చాలా ఉంది. అక్షయ్ బాగుందా? కొంచెం వెనక్కి వచ్చినా. కమ్ బ్యాక్. రైట్, బ్యూటిఫుల్. ఓకే, another 1 or 2 levels more. ఫైనలీ లెవెల్ 3లోకి వచ్చేసాము. ఈఫిల్ టవర్లో సూపర్గా ఉంది. 900 ఫీట్ అబవ్ ద గ్రౌండ్ లెవెల్. మొత్తం అంతా మనకి సిటీ వ్యూ అనేది చాలా క్లియర్గా, చాలా బాగా కనిపిస్తుంది. ఇది సిటీ వ్యూ అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. 900 ఫీట్ అబవ్ ద గ్రౌండ్ లెవెల్ కాబట్టి మొత్తం సిటీ అంతా వ్యూ కనిపిస్తుంది. ఫ్యాబులస్ 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 ఉంది. యాంగిల్ నుంచి చూస్తుంటే సిటీ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్యారిస్ నగర అందాలన్నీ కూడా ఇక్కడ ఐఫిల్ టవర్లో వచ్చి మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ మనకి ట్రైన్ కూడా కనిపిస్తుంది బ్రిడ్జ్ పైన. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ప్యారిస్లో దాదాపు 36 బ్రిడ్జ్లు ఉన్నాయి. 20 కిలోమీటర్ల పొడుగున నది పైన 36 బ్రిడ్జెస్ ఉన్నాయి. దాంట్లో మనకి ఇప్పుడు ఒక 1 2 3 4 5 6 7 బ్రిడ్జెస్ 8 బ్రిడ్జెస్ దాకా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కదా. లిటరలీ నది ఒడ్డున కట్టారు. చూసుకోండి, ఇక్కడ నది అనేది ఒక బ్రిడ్జ్ పై నుంచి చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. 900 ఫీట్ అబవ్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది, కానీ సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా
ఎక్సలెంట్. ఈ యూ షేప్లో కనిపించే బిల్డింగే మిలిటరీ హాస్పిటల్ ఒకప్పుడు. అది ఇప్పుడు దాన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. ద బ్యూటిఫుల్ అని చూడండి. చేతులు వణికిపోతున్నాయి, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. కానీ మీకు ఈ విజువల్స్ అనేది చూపించడానికి కోసం క్యాప్చర్ చేస్తుంది. బ్యూటిఫుల్. ఈ ఐఫిల్ టవర్ చుట్టూ రివర్ ఉండడం వల్ల ఎక్కడ చూసుకున్నా మనకు రివర్ కనిపిస్తుంది. రకరకాల మల్టిపుల్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి. మల్టిపుల్ బ్రిడ్జెస్ అనేది ఇంకా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు ప్యారిస్ సిటీ వ్యూ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, ఫ్యాబులస్. జూమ్ ఇన్ చేస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అందుకే దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అంటారు. అన్నీ ఒకప్పటి పాత తరం కట్టడాలు అలాగే ఉంచేశారు. మోడర్నైజేషన్ ఏమీ లేకుండా అలాగే ఒరిజినల్గా ఆర్కిటెక్చరల్ వండర్స్ అనేది అలాగే ఉంచేశారు. బ్యూటిఫుల్, ఫ్యాబులస్. ఇక్కడ లోపల వ్యాక్స్ స్టాచ్యూస్ అనేది పెట్టారు గుస్తాఫే ఐఫిల్ యొక్క. ఆయన ఎలా అయితే వాళ్ళు ప్లానింగ్ చేశారో ఈ ఐఫిల్ టవర్ దాని నుంచి, అవి ఇక్కడ ఒక వ్యాక్స్లో వాళ్ళది రియలిస్టిక్గా ఉన్నట్టు అసలు చాలా సూపర్గా ఉంది. మేడమ్ టుసాడ్స్లో ఎన్నో వ్యాక్స్ చూసాం కానీ ఐడల్స్, ఇది మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఈ బిల్డింగ్ కట్టిన అతనికి ఒక ట్రిబ్యూట్ లాగా వాళ్ళ స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. సూపర్గా ఉంది. చూస్తున్నారా అసలు వాళ్ళ టీం గుస్తాఫే ఐఫిల్ వాళ్ళ టీం యొక్క ఫొటోస్ చాలా బాగున్నాయి. అంటే పైన టాప్ లెవెల్కి వెళ్ళేసి వచ్చాము, కానీ ఒక్క లెవెల్ ఒక 4-5 మెట్లు దిగితే, 10 మెట్లు దిగితే మనకి ఇక్కడ ఇంకో లెవెల్లో ఇక్కడ మొత్తం అంతా అక్కడ విపరీతమైన చలి ఉంది. ఇక్కడ మాత్రం చలి లేకుండా మొత్తం హీటింగ్ పెట్టేసి ఇలా గ్లాస్తో కవర్ చేసేసి పెట్టారనమాట. సో ఇలా ఎవరైతే చలిని తట్టుకోలేరో, ఎవరైతే మనకి అంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనకి ఇలా ఇంకొక లెవెల్లో ఇలా కూడా పెట్టడం జరిగింది. సో సూపర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్, చాలా బాగుంది. టవర్లో ఐఫిల్ టవర్ యొక్క షేప్ ఉన్న కాయిన్ వెండింగ్ మెషిన్ ఉంది. €3 చార్జ్ చేస్తున్నారు. అంటే దాదాపు మన లెక్క ప్రకారం ₹275. దానికి మనకి ఇది ఈ వెండింగ్ మెషిన్ నుంచి ఇలా ఐఫిల్ టవర్ సావెనీర్ అనేది కొనుక్కోవచ్చు. వీఆర్ గోయింగ్ బ్యాక్ నా. సో లెవెల్ 3 నుంచి లెవెల్ 2 వైపు వెళ్తున్నాము. సూపర్గా ఉంది. అక్కడ రగ్బీ ఆర్ ఫుట్బాల్ కోర్ట్ అనేది ఉంది, కనబడుతుంది అక్కడ మనకు క్లియర్గా. అసలు ఎంత బాగుంది చూడండి. ఈ యొక్క ఐరన్ స్ట్రక్చర్ పైన మధ్యలో ఎంత బ్యూటిఫుల్ గా కట్టారు. ఇది సిటీ వ్యూ అనేది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ చుట్టూ రివర్ ఉండడం వల్ల చాలా బాగుంది. అండ్ వ్యూ అనేది ఇంకా అల్టిమేట్గా అనిపిస్తుంది. ఎలివేటర్ వీల్ అనేది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ ఉన్న ఎలివేటర్ దాని వీల్ హ్యూజ్ వీల్ అనమాట, తిరుగుతూ అది ఆపరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాలెస్ ఆఫ్ వర్సాయిలో ఉన్నాము. సో ఈ ప్యాలెస్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యాలెసెస్ ఆఫ్ యూరోప్. ఇక్కడ అతను రోమన్ సిజర్ లాగా తయారయ్యి రోమన్ సిజర్ లాగా రెడీ అయ్యేవాడు అనమాట. సో ఇతను కింగ్. మనకి సెల్ఫీ వీడియో తీసుకోవడానికి లేదు, కానీ మీకు చూపిస్తున్నా ప్యాలెస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. కంప్లీట్ బ్యూటిఫుల్ ప్యాలెస్, చాలా బాగుంది. దీని హిస్టరీ అనేది మనం కాసేపైనా చెప్తాను. సో మనకి వాలరీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాలరీ అనేది మన టూర్ గైడ్. ప్రస్తుతానికి ఇక్కడ వితౌట్ గైడ్ ఇక్కడ లోపల రావడానికి లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు రిలే చేస్తున్నాను. సో ఇక్కడ రాజుకి రాణికి ఇది ప్రైవేట్ రూమ్ అనమాట. సో దీంట్లో మాత్రం ఈ పర్టికులర్ రూమ్లోకి మాత్రం సంవత్సరంలో 6 నెలలు, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేవలం వారానికి 3 రోజులు, మండే, వెన్స్డేస్ అండ్ థర్స్డేస్ అలౌ చేసేవాళ్ళు అనమాట, బయటి వాళ్ళని కూడా. సో ఇతనికి ఈ రాజుకి లూయిస్ 13కి ఆయనకి ఒక భార్య అండ్ బోల్డ్ అంతమంది రాణులు, బోల్డ్ అంతమంది ఉంపుడు గత్తలు ఉండేవాళ్ళు. సో అలా కనీసం ఒక 12 మంది అఫీషియల్ పిల్లలు, అన్అఫీషియల్గా బోల్డ్ మంది పిల్లలు ఉండేవాళ్ళంట. సో ఇక్కడ
ఇదేంటంటే ఇది బోర్డ్ రూమ్ లాగా, గేమ్స్ రూమ్ లాగా, డాన్స్ రూమ్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇది ఆ రూమ్ ఇది. సో విపరీతంగా జనాలు ఉన్నారు, ఎక్కడ చూసుకున్నా కూడా జనాలతో నిండిపోయి ఉంది. కానీ మనకి అవకాశం లేదు, ఈరోజే చూసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచే చూపిస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గైడ్ చెప్తున్నది మొత్తం అంతా తను చెప్పేదంతా విని మళ్ళీ మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ, మన తెలుగులో ఉన్న వాళ్ళందరికీ ప్లస్ మీకు అందరికీ కూడా నేను రిలే చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. సెయింట్ లూయిస్ ద 14th ఇమేజ్ ఇది. సో ఇతను 5 years ఏజ్ అప్పుడు ఇతను రాజు అయ్యాడు. ఆ తర్వాత ఇతని ముని మనవడైన లూయిస్ ద 15th అతను రాజు అవ్వడానికి దాదాపు 72 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆయన 77 ఏట చనిపోయాడు. అప్పుడు 5 సంవత్సరాలు ఉన్న లూయిస్ ద 15th కింగ్ అయ్యాడు అనమాట. సో ఇది లూయిస్ ద 15th ఫోటో అండ్ ఇది లూయిస్ ద 14th ఫోటో. లూయిస్ ద 15th యొక్క వైఫ్ అంట, షీ ఈజ్ ద పోలాండ్ నుంచి వచ్చింది, పోలిషియన్ క్వీన్. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి గొడవలు రాకుండా, సో ఒకరేమో స్పానిష్ ఒకరేమో పాలిష్. దీని తర్వాత నెక్స్ట్ లూయిస్ ద 16th వాళ్ళకి మాత్రం ఆస్ట్రియన్ వైఫ్ ఉండేది అనమాట. లూయిస్ ద 15th కింగ్ ఇతను అండ్ క్వీన్ అక్కడ కనిపించింది కదా. సో వీళ్ళిద్దరికి మధ్యలో 10 సంవత్సరాల్లో 10 మంది పిల్లలు పుట్టారంట. సో దాంట్లో ఒక ట్విన్స్ కూడా ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు, మిగతా వాళ్ళు అందరూ మగపిల్లలు. సో వీళ్ళకి ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే వీళ్ళకి ఎలా అంటే రూల్ ఏంటంటే మొత్తం కోర్ట్ రూమ్ మధ్యలో, అందరి మధ్యలో అంటే హై ర్యాంక్ అఫీషియల్స్ ప్లస్ రాజు రాణి ప్లస్ అక్కడ ఉండే చెలికత్తెలు అందరి మధ్యలో అక్కడ కనడం అనేది జరుగుతుందంట. ఎందుకంటే వీళ్ళు రాయల్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక ముద్ర కోసం కంపల్సరీ అక్కడ వీళ్ళు అందరి మధ్యలోనే పిల్లల్ని కనేవాళ్ళంట. కింగ్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, పైన స్ట్రక్చర్ కానీ. ఇది ఆయన బెడ్రూమ్. ఇది ఇక్కడ ముందు ఏదైతే ఆసనాలు ఉన్నాయో సో వీళ్ళు ఇక్కడ చెలికత్తలు ఉండేవాళ్ళంట. అది లూయిస్ ద 15th యొక్క ఫోటో. అది ఈ బెడ్ పక్కనే ఒక సీక్రెట్ డోర్ అనేది ఉండేదంట. ఆ సీక్రెట్ డోర్లోంచి రాణి దగ్గరికి వెళ్ళడానికి ప్లస్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండేది. సో ఎక్కడ చూసుకున్నా కూడా మీరు రాజు ఆయన సన్ గాడ్ లాగా, అపోలో లాగా ఫీల్ అయ్యేవాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క అదనేది లోగో అనేది ప్రతి ఐటమ్ మీద ఉండేదన్నమాట. సో ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ అనేది ఈ బెడ్ పక్కన ఉండేదంట. సో అదేంటంటే దాంట్లో కలిసిపోయింది, మనకి డోర్ కనిపించట్లేదు, కాకపోతే ఇక్కడ మీరు తీక్షణంగా చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ సీక్రెట్ డోర్ ఉందన్నమాట. ఈ పెయింటింగ్ వెనకాల ఆ సీక్రెట్ డోర్ అనేది దాచిపెట్టారు. సో రాజుకి రాణి దగ్గరికి వెళ్ళడానికి, ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ క్యాంప్ ఫైర్ అనేది కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇది లూయిస్ 15 కింగ్ యొక్క ఓల్డ్ ఏజ్ ఫోటో. ఇంతకుముందు రూమ్లోనేమో యంగ్ ఏజ్ ఫోటో చూసాము, ఇదేమో ఓల్డ్ ఏజ్ ఫోటో. పైన ఈ ఫొటోస్ అనేది చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత స్ట్రక్చర్ అనేది ఎంత బాగుందని చూసుకోవచ్చు. వావ్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. అసలు ఒక్కొక్క దాని హైట్, దాని స్కల్ప్చర్, స్ట్రక్చర్ అల్టిమేట్ ఉంది, సూపర్. ఇమేజెస్ అన్నీ కూడా వీళ్ళు ప్లానెట్స్ లాగా ఇమేజెస్ గీసారనమాట, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు. సో ఈ ప్లానెట్స్ అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఇవన్నీ కూడా మనకి ప్లానెట్స్ లాగా బొమ్మలు గీసారు. దీన్ని అపోలో రూమ్ అంటారు. ఇది లూయిస్ ద 16 లాస్ట్ కింగ్ యొక్క ఇమేజ్. ఇది ఇక్కడ థ్రోన్ ఉండేది, కాకపోతే బంగారపు రాజసింహాసనం ఉండేది, దాన్ని రివల్యూషన్ తర్వాత తీసుకెళ్ళిపోయారంట. ఇది లూయిస్ ద 14th యొక్క ఇమేజ్ అనమాట. ఇతను 72 సంవత్సరాల పాటు పాలిస్తే ఇతను మాత్రం కేవలం 18 సంవత్సరాలు మాత్రమే పాలించారు. 21వ ఏట ఇతనికి రాజ్యాన్ని చేతికి అందింది, కాకపోతే 39వ ఏట సో రెవల్యూషన్ జరిగి ఇతని భార్య అయిన ఆస్ట్రియన్ అమ్మాయి, సో తను ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫ్రాన్స్ అయింది. తనకి 20వ ఏట, ఇతనికి 21వ ఏట. కానీ 18 ఏళ్ళ రూల్ తర్వాత రెవల్యూషన్ జరిగి వాళ్ళిద్దరి తలలు అనేది నరకడం జరిగింది. అలా నరికేసి ఈ మొనార్కీ అనేది ఎండ్ చేయడం జరిగింది. పోలో రూమ్ అంటారు. సో దిస్ వాజ్ ద మెయిన్ రూమ్ ఆఫ్ ద కింగ్స్. ని హాల్ ఆఫ్ మిర్రర్స్ అంటారు. ఇక్కడ మీరు పైన చూసుకుంటే మొత్తం వాళ్ళ బ్యాటిల్స్, ఈ ఫ్రాన్స్ కింగ్ యొక్క వాళ్ళ విక్టరీస్ అనేది ఇక్కడ ఇమేజెస్
పెట్టడం జరిగింది. సో దీన్ని హాల్ ఆఫ్ మిర్రర్స్ అంటారు అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూమ్ వాళ్ళకి. సో వాళ్ళ యొక్క ఘన చరిత్రను, వాళ్ళ యొక్క యుద్ధంలో వాళ్ళు గెలిచిన తీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే రూమ్ అనమాట ఇది. హాల్ ఆఫ్ షాండ్లియర్స్ అంటారు. సో మొత్తం కంప్లీట్ షాండ్లియర్స్ అనేది ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఈ ప్యాలెస్ యొక్క చరిత్ర ఏంటంటే, ఈ ప్యాలెస్ అనేది ప్యారిస్ నుంచి దాదాపు మనకు ఒక 50 to 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది. అయితే ఇది వర్సాయి అనే విలేజ్లో ఉంది. రాజు ఇక్కడికి హంటింగ్కి అంటే తన వేట కోసం వచ్చేవాడు అనమాట. ఆ వేట ఎక్కడైతే చేసేవాడో సో అతనికి ప్యారిస్ నుంచి ఇక్కడ దాకా రావడం దూరం అవుతుందని చెప్పేసి ప్యారిస్ నుంచి ఇక్కడికి తన రాజ్యాన్ని మొత్తం, కింగ్డమ్ని మొత్తం ఇక్కడ మూవ్ చేసి ఇక్కడే దాన్ని ఎక్కడైతే హంటింగ్ చేసేవాడో అక్కడే తన ప్యాలెస్ అనేది కట్టడం జరిగింది. ఆ ప్యాలెస్ ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ బిల్డింగ్లోని ఫస్ట్ పార్ట్ ఇక్కడే హంటింగ్ యార్డ్ అనమాట ఇది. దీని తర్వాత నార్త్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి, మొత్తం యూ షేప్లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడ పైన చూసుకుంటే గమనిస్తే ఆడ చాలా చోట్ల మనకి కొన్ని హోల్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. ఆ హోల్స్లో వాళ్ళు ఎలా అంటే ఈ పర్టికులర్ హోల్స్లోంచి వీళ్ళు టెలిస్కోప్ పెట్టుకొని సీసీటీవీ సర్వీస్ లాగా మెయిన్ స్పెషల్ ఏజెంట్స్ని పెట్టి అక్కడ వాళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ పర్టికులర్ హాల్ అనేది ఓపెన్ టు ఆల్ పబ్లిక్ ఉండేది కాబట్టి వాళ్ళకి ఎలాంటి థ్రెట్ లేకుండా చూసుకునేవాళ్ళు అనమాట. సో అలా ఇంత హైట్ పైనుంచి మొత్తం స్పెషల్ సర్వీస్ ఏజెంట్స్ అనేవాళ్ళు టెలిస్కోప్లోంచి వెరిఫై చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా సర్వేలెన్స్ అనేది చేసేవాళ్ళు. ఇలాంటి ఇంత పెద్ద పబ్లిక్ రూమ్లో ఓపెన్ టు పబ్లిక్ ఉన్నా సరే సో సేఫ్టీ అనేది వాళ్ళు అలా చూసుకునేవాళ్ళు అనమాట. షాండ్లియర్స్లోని ప్రతి క్రిస్టల్ కూడా ప్యూర్ క్రిస్టల్స్ అనమాట. ఒరిజినల్ క్రిస్టల్స్ ద్వారా తయారు చేసిన షాండ్లియర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కొన్ని ఓల్డ్ అన్ని షాండ్లియర్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి, అల్టిమేట్ ఉంది కదా. మనం చూసేది మ్యూజిక్ రూమ్. ఇది లూయిస్ 15 కింగ్ యొక్క వైఫ్ అనమాట. సో తనకి ఏంటంటే ఫస్ట్ ఒక ఇద్దరు ట్విన్ బేబీస్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పిక్చర్స్ అనేది పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్, అమేజింగ్. అసలు ఎంత లేదన్నా కనీసం ఒక 35 to 40 feet హైట్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉందా. చెక్కు చెదరకుండా ఉన్నాయి కలర్స్ అనేది. అసలు ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదైతే. క్వీన్స్ యొక్క బెడ్రూమ్, 14th కింగ్ లూయిస్ ద 14, లూయిస్ ద 15 అండ్ లూయిస్ 16 యొక్క కింగ్స్ యొక్క వైఫ్స్ యొక్క బెడ్రూమ్. సో క్వీన్స్ బెడ్రూమ్స్ అన్నమాట. క్వీన్స్ బెడ్రూమ్ హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్. కానీ దీనిపైన మాత్రం పెయింటింగ్స్ ఎక్కువ ఏం లేవు, ఓన్లీ డిజైన్స్ మాత్రమే ఇక్కడ పెయింట్ చేశారు. మీటింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడ క్వీన్ని కానీ కింగ్ని కానీ ప్రైవేట్గా కలవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రాయల్ స్టాంప్ వేసి ఉన్న ఇన్విటేషన్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండాలి. అప్పుడే వాళ్ళకి అలౌ అనేది ఉండదంట. సో ఇక్కడ ఇది ప్రైవేసీ ఉన్న రూమ్ అనమాట. సో ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద కింగ్సో క్వీన్సో ప్రిన్సెస్సో రాజులు మాత్రమే వచ్చి ఇక్కడికి వచ్చి కలిసేవాళ్ళు అనమాట. కింగ్ని కలవడానికి ఇది ముందు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళడానికంటే ముందు దిస్ ఇస్ ద రూమ్ విచ్ దే హ్యావ్ టు కమ్ అండ్ మీట్ ఇన్ పర్సన్. డైనింగ్ రూమ్ అనమాట. సో క్వీన్స్ డైనింగ్ రూమ్లో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. దీంట్లో రాణి, 3 పిల్లలు, యాక్చువల్గా ఆమెకి 4 పిల్లలు. దాంట్లో ఒకటి ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ బాబు పుట్టుకతో చనిపోయాడు. ఆ తర్వాత రైట్ సైడ్లో ఉన్న బాబేమో టీబీతో చనిపోయాడు. మధ్యలో ఉన్న బాబేమో జైల్లో వేస్తే అతనికి కూడా టీబీ వచ్చి చనిపోయాడు. లెఫ్ట్లో ఉన్న పాపకు మాత్రం ఆమె వాళ్ళ అమ్మగారి సొంత దేశమైన ఆస్ట్రియాకి పారిపోయిందనమాట. అలా రెవల్యూషన్లో ఆమెను మాత్రం బతికిపోయింది. కాకపోతే ఆమెకి ఎవరు పిల్లలు లేరు కాబట్టి ఈ రాయల్ క్లాన్ అనేది లేకుండా పోయిందనమాట. ఇది డైనింగ్ రూమ్, మొత్తం బ్యూటిఫుల్గా ఉంది కదా. వావ్. చూస్తుంది బాడీ గార్డ్స్ రూమ్. క్వీన్కి 12 మంది బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళంట. సో వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడే ఆపేసేవాళ్ళు అనమాట. ఈ రూమ్ దాటి బాడీ గార్డ్స్ని దాటి వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ ఉంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. లేకపోతే పర్మిషన్ లేకపోతే వాళ్ళు ఇంకా క్వీన్ రూమ్లోకి లేదా మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అవ్వడం అనేది కుదరదు.